రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 15వ వచనం. అందుకు మోషేతో ఇలాగ చెప్పుచున్నాడు, ఎవని కరుణింతునో వారిని కరుణింతును, ఎవని ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదును. స్తోత్రం దేవసరణుతర. ఈరోజు యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నాతో మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి, గ్రహించగల హృదయం అనుగ్రహించి నీ చిత్తానుసారంగా నడిపించి బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమేన్. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని ఈరోజు మీతో పంచుకోవాలని చెప్పి ఆశపడుతున్నాను. సంఘ కాపరికి సంఘానికి మధ్య ఉండేటువంటి సంబంధం ఎలా ఉండాలి, సంఘ కాపరి పట్ల మన యొక్క ఉద్దేశం ఎలా ఉండాలి అనేటువంటి విషయాలు మీతో పంచుకోవాలని చెప్పి ఆశపడుతున్నాను. ప్రియులు గమనించాలి, నీ సంఘ కాపరి నువ్వు విని అభినందించకపోయినట్లయితే ఎంత ప్రమాదమో మరి తెలియజేయాలని చెప్పి ఒక వాస్తవికమైనటువంటి సంఘటనను మీ మధ్యకు తీసుకురావాలని చెప్పి ఆశపడుచున్నాను. చాలామంది సేవకుడు అంటే చాలా తక్కువ అంచనేస్తారు. చాలా చీప్ జాబు, ఏ చదువు లేక ఏ పని లేక దేవుని వాక్యాన్ని బోధించడానికి సిద్ధపడ్డాడని చెప్పి చాలామంది అంటారు. ఇప్పటికే నన్ను కూడా చాలామంది అంటూ వచ్చి ఉన్నారు. ఒక సంఘముగా, ఒక దేవుని వాక్యం వింటున్నటువంటి విశ్వాసులుగా మరి సంఘం దేవుణ్ణి, సేవకుని అభినందించకపోతే ఎంత ప్రమాదకరమైన విషయమో తెలియజేయడానికి ఒక సంఘటన మీతో పంచుకుంటున్నాను. ఒక సేవకుడు ఉన్నాడు, చాలా చక్కటి బోధకుడు, ప్రార్థనాపరుడు, మరి దేవుని సేవ చేస్తూ ఉన్నాడు, సంఘం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాడు. సడన్గా ఆయన మరణించాడు. ఆయన మరణించినటువంటి మరుసటి ఆదివారమే జ్ఞాపకార్థ కూటాన్ని ఏర్పాటు చేశారు. ఆయన మరణించిన సందర్భంగా ఏర్పాటు చేయబడినటువంటి జ్ఞాపకార్థ కూడిక నిమిత్తం మరి ఆలయం అంతా కూడా జనంతో కిక్కిరిసిపోయింది. స్థలం చాలక చాలామంది బయట కూడా నిలబడ్డారు. మరణించినటువంటి మరి ఆ దైవ సేవకుడు పాదరి గారి గురించి చాలామంది మాట్లాడాలని చెప్పి ఉవ్విళ్ళూరుతున్నప్పటికీ, చాలామంది ఆశపడ్డప్పటికీ అతి కొద్ది మందికి మాత్రమే సమయం ఇవ్వబడింది. పాస్టర్ గారి గురించి మాట్లాడేటువంటి సమయం కొద్ది మందికి మాత్రమే ఇవ్వబడింది. అందులో విశ్వాసులు, సంఘ సభ్యులంతా లేచి మా పాస్టర్ గారు మంచి బోధకుడు అని కొంతమంది, మా పాస్టర్ గారు మంచి ప్రార్థనాపరుడు అని కొంతమంది, మా పాస్టర్ గారు మంచి మనసు గలవాడు అని కొంతమంది, మా పాస్టర్ గారికి మంచి వేదాంతి, చాలా సబ్జెక్టు కలిగినటువంటి వాడు, చాలా వాక్య లోతు కలిగినటువంటి వాడు అని కొంతమంది, మా పాస్టర్ గారు మంచి వక్త, మాట్లాడేటువంటి జ్ఞానము, అభిషేకం కలిగిన వాడు అని కొంతమంది, దేవుని శక్తిని ఆశ్రయించిన భక్తి కలిగిన వ్యక్తి అని కొంతమంది, మంచి సహచరుడు, సహోదరులాగా కలిసిపోయేటువంటి వాడు, సహృద భావం కలిగినటువంటి వాడు అని ఇలా ఎవరికి తోచిన మంచి మంచి సంగతులు వారంతా మాట్లాడారు. అందరూ కూడా దుఃఖసాగరంలో మునిగి ఉన్నారు. ఇక మరి ఆ యొక్క జ్ఞాపకార్థ కూడికకి వచ్చినటువంటి వారంతా కూడా మనకు పాదరి గారు లేరు అని చెప్పి చింతిస్తున్నటువంటి సమయంలో ఆనాటి జ్ఞాపకార్థ కూడికకు ఆహ్వానించబడినటువంటి ప్రఖ్యాత బోధకులు రెవరెండ్ డాక్టర్ డాసన్ గారు ఆ సమయం వచ్చిందంట. గొప్ప సేవకుడు నిలబడి మాట్లాడేటువంటి సమయం వచ్చింది. నిలబడ్డాడు. ఆయన సంఘాన్నంతా కూడా సంబోధించాడు. నా ప్రియమైనటువంటి సంఘ సభ్యులారా, ఇటువంటి అద్భుతమైనటువంటి కూడికకు ఆహ్వానించినందుకు మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలని చెప్పి చాలా సంతోషించాడు. మాట్లాడుతూ ఆయన ఇంతవరకు మన సంఘ పెద్దలు, సభ్యులు మాట్లాడినటువంటి ఆ కృపాసహితమైనటువంటి వాక్యాలన్నీ కూడా సత్యమైనటువంటివే. మీరు చెప్పినవన్నీ దైవ సేవకుడి గురించి గొప్ప గొప్ప సత్యాలు. చాలా సంతోషం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాటితో నేను కూడా ఏకీభవిస్తున్నాను. అయితే ఈరోజు వచ్చినటువంటి ఇంతమంది జనం, ఆలయం పట్టణంత జనం ప్రతి ఆదివారం ఆరాధనకు వచ్చి ఉంటే మీ పాస్టర్ గారు చనిపోయేవాడు కాదు, సజీవుడిగానే ఉండేటువంటి వాడు. చనిపోయిన తర్వాత మీరు ఇంతమంది వచ్చారు, ఆయన గురించి సాక్ష్యం చెప్తూ ఉన్నారు. ప్రతి ఆదివారం ఖాళీ కుర్చీలు, ఖాళీ బెంచీలు చూసి మీ పాస్టర్ గారి గుండె బద్దలైపోయేది. ఆ ఖాళీ కుర్చీలు మీ పాస్టర్ గారి గుండెని బద్దలు చేశాయి. ఆయన మీ ప్రేమను ఎరగడు. మీరు ఎంతగా ప్రేమిస్తున్నారన్న సంగతి ఆయనకు తెలీదు. ఈనాడు మీరు చెప్పినటువంటి మంచి విషయాలు మీ పాదిరి గారు బ్రతికున్నప్పుడు చెప్పుంటే బాగుండేది. అలా చెప్పకపోవడం చేతనే ఆయన ఈరోజు మరణించాడు. ఆయన చెప్పిన బోధ మీరు ఎవరు వింటున్నారో లేదో తెలియలేదు. ఎవరు బాధ్యతగా జీవించలేదు. ఎవరు ఆదివారం చర్చికి వచ్చేటువంటి వారు కాదు. ఎప్పుడు ఖాళీ బెంచీలు, ఖాళీ కుర్చీలు ఉండేటువంటివి. దానితో మీ కొరకు రోధించి భారంతో గుండె పగిలి చనిపోయాడు ఆయన.
అని చెప్పి ఆయన ప్రసంగాన్ని ముగించాడు. మీరందరూ ప్రతి ఆదివారం ఎలా వచ్చుంటే ఆయన మరణించేటువంటి వాడు కాదు అని చెప్పి ఆయన ప్రసంగాన్ని ముగించాడు. డాసన్ గారి ఆ సత్యవాక్యులు సంఘం అంతటికి కూడా దిగ్భ్రాంతి కలిగించాయి. ఆశ్చర్యపోయారు. నిజమే, ప్రియమైనటువంటి క్రైస్తవ నేస్తం, చాలామంది దేవుని సేవకులు పొగడ్తలతో తలనొప్పి కాదు కానీ సంఘస్థులు సహకరించనందున గుండె పగిలి చనిపోతున్నారు. వింటున్నారా? సేవకుని ఎలా విమర్శిస్తారంటే, యవనస్తుడైతే అనుభవం లేదు, చిన్నపిల్లడు వాక్యం చెప్పేస్తున్నాడు అంటారు. ఒకవేళ వృద్ధుడైపోయి తల నెరిసినట్లయితే, తెల్లని జుట్టు వచ్చిందంటే చాలా ముసలోడండి అంటారు. ఒకవేళ 5-6 పిల్లలు పుట్టినటువంటి వ్యక్తి అయితే, ఎక్కువ మంది సంతానం కలిగిన వాడైతే పిల్లలు కలిగినోడండి అంటారు. అసలే పిల్లలు లేనటువంటి సేవకుడైతే గుడ్డోడండి మా పాస్టర్ గారు అంటారు. ఒకవేళ సిద్ధపడి వాక్యం చెప్పినట్లయితే సేవకుడిని ఏమంటారంటే కాపీ చేశాడండి ఎక్కడదోను అంటారు. లేదా ఒకవేళ స్వసిద్ధంగా ప్రసంగిస్తే లోతు లేదండి అంటారు. అదే సేవకుడు ప్రతి గృహానికి వెళ్ళి దర్శించినట్లయితే తిరిగిపోతండి అంటారు. ఒకవేళ గృహాలు దర్శించకుండా ఉన్నాడు అనుకోండి, సోమరిపోతు పాస్టర్ అండి అంటారు. ఒకవేళ బీదలకు అవసరంలో ఉన్నప్పుడు తోడ్పడితే, అదిగో వాళ్ళ యొక్క అవకాశాన్ని అవసరంగా మార్చుకొని వశపరుచుకుంటున్నాడు, తన స్థానాన్ని స్థిరపరచుకోవడానికి వాళ్ళని కాకపడుతున్నాడు, వాళ్ళకి డబ్బులు ఇచ్చి సహాయం చేసి మరి వాళ్ళని వశపరుచుకోవడానికి స్థిరపరచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు అంటారు. లేదా ఒకవేళ గొప్పవాడుతూ ఉంటే తాను గొప్పవాడైపోవాలని చెప్పి ప్రయత్నిస్తూ బీదలను లక్ష్య పెట్టట్లేదు అంటారు. ఒకవేళ దేవుని వాక్యం చెప్తున్నప్పుడు ప్రసంగంలో చాలా దృష్టాంతాలు, చక్కటి సన్నివేశాలు ఏదైనా చెప్తుంటే బైబిల్ వాక్యానికి ప్రాధాన్యం ఇవ్వట్లేదండి, అన్ని కథలు చెప్తున్నాడు అంటారు. వింటున్నారా? లేకపోతే ఏ దృష్టాంతం లేకుండా తక్కువ దృష్టాంతాలు, అసలు దృష్టాంతమే చెప్పకుండా ఓన్లీ ప్రసంగం తేటగా చెప్పాడు అనుకోండి, తేట లేదండి, ప్రసంగం అర్థం అవ్వలేదు, ఏదో వాక్యం చదివేశాడు అంటారు. ప్రియులు గమనించాలి, సంఘస్థుల్లో ఉన్నటువంటి వారి యొక్క తప్పిదాన్ని దిద్దినట్లయితే పిచ్చి పట్టింది పాస్టర్ గారికి అంటారు. ఒకవేళ సంఘస్థుల్లో తప్పులు దిద్దకపోతే అలాంటి తప్పులు అతనిలో కూడా ఉన్నాయి కాబట్టి వారితో ఏకీభవించాడు, చెప్పలేకపోతున్నాడు అంటారు. గుడిలో 1 గంట సేపు ప్రసంగం చేసినట్లయితే గాలి ప్రసంగం అంటారు. తక్కువ సమయంలో ప్రసంగం చేసి ముగించేసాడు అనుకోండి, సోమరిపోతండి, ప్రసంగానికి సిద్ధపడలేదు, చేత కాదు అంటారు. ప్రసంగంలో ఉన్నటువంటి సత్యం ఉన్నట్లు బోధిస్తే ఈ దినం ఎవరి మీద దెబ్బతీశాడు, ఎవరి మీద పెట్టి ప్రసంగం చెప్పాడు అంటారు. అలా ఖచ్చితంగా ప్రసంగించకపోతే వేషధారండి, వాళ్ళని వీళ్ళని పొగుడుతాడు. ప్రియులరా, ఒకవేళ ఇటువంటి స్థితిలో ఉంటే జాగ్రత్త గమనించండి. నీతిమంతులు పాపం చేస్తారా అనేటువంటి ప్రశ్న మనందరికీ కలుగుతుంది కదా. నీతిమంతులు సహితం మానవులే, అందువల్ల వాళ్ళు అప్పుడప్పుడు పాపం చేయడం సహజం. కానీ వారి పాపం విషయం దేవునికి ప్రార్థిస్తేనే కానీ మనుషులకు ప్రచారం చేయను అని చెప్పి దావీదు అంటున్నాడు. దావీదు గారి తీర్మానం ఎంత అద్భుతంగా చూసారా? మనుషులందరూ ఒకటే, నీతిమంతులు ఉంటారు కొంతమంది, నీతిమంతులు సహితం మానవులే కదా, మానవులు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, అప్పుడప్పుడు పాపం చేస్తారు. అలా పాపం చేసినప్పుడు ఆ పాపం చేసినటువంటి వారి విషయం దేవునికి ప్రార్థిస్తానే కానీ, దేవునికి మొరపెడితేనే కానీ మనుషులకు ప్రచారం చేయనని చెప్పి దావీదు భక్తుడు అన్నాడు. ఎంత గొప్ప తీర్మానం అండి. పాపం చేస్తారు, దైవ సేవకుడు పాపం చేశాడు, పక్కోళ్ళు పాపం చేస్తారు, ఎవరు చేసినా పక్కోడికి చెప్పను, ఒక మనిషితో చెప్పను. ఆ వ్యక్తి పాపం చేస్తే మరేం చేస్తాను, దేవునికే చెప్తాను, దేవునికే ప్రార్థన చేస్తాను. అది దావీదు గారి తీర్మానం. అందుకే దావీదు దేవుని హృదయానుసారుడయ్యాడు. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, మరి నీ హృదయం ఎలాగున్నది? అదిగోనండి అదిగో సేవకుడు గొప్పవాడు అనుకున్నాను, పడిపోయాడు, పాపం చేశాడు, దోషి, తప్పిపోయాడు. అందరికీ చెప్తున్నావా? ప్రియులు గమనించాలి, అందరికీ చెప్తున్నారా? వెల్లడి చేస్తున్నారా? దావీదు గారు అన్నాడు తెలుసా, మనిషి నీతిమంతుడే కానీ పాపం చేశాడా, అయితే నేను ఎవరితోటి చెప్పను, పక్కోళ్ళు కూడా తెలనివ్వను. ఏం చేస్తాను తెలుసా, నేను దేవునికి ప్రార్థన చేస్తాను, మనుషులకి ప్రచారం చేయను. వండర్ఫుల్. ఇటువంటి తీర్మానాలు ఎందుకు తీసుకోరు మీరు? దొరికాడని చెప్పి వెంటనే ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్లో కథలుగా చేసి అందరికీ పంపుతూ ఉన్నారా? చాలా బ్యాడ్ హ్యాబిట్ అది, జాగ్రత్త. సంఘ కాపరి దేవుని చేత ఏర్పరచబడి, ఆయనచే అభిషేకించబడి పంపబడినటువంటి వాడు. గమనించారా ప్రియులారా? ఎవరండి సంఘ కాపరి? దేవుని చేత పంపబడినటువంటి వాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 6వ వచనం మనం చదివినట్లయితే, దేవుని యొద్ద నుంచి పంపబడిన ఒక మనుషుడు ఉండెను, అతని పేరు యోహాను. ఎవరండి సంఘ కాపరి అంటేనే?
దేవుని చేత పంపబడినటువంటి వాడు. దైవజనుడు అనేటువంటి బిరుదులన్నిటిలో కూడా విశిష్టమైనటువంటిది, భావగర్భితమైనటువంటిది. ప్రస్తుత కాలంలో సంఘ కాపరి విశిష్ట స్థానాన్ని సంఘం విస్మరిస్తుంది, పట్టించుకోవట్లేదు, పొడచూపు చూస్తుంది. కాబట్టి సంఘ కాపరి ప్రత్యేకత మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి ప్రియులారా. దేవుని సంఘమునకు సంఘ కాపరికి మధ్య సంబంధాన్ని, ఆయన పట్ల సంఘం వ్యవహరించవలసినటువంటి తీరును దైవవాక్య వెలుగులో మనం తెలుసుకోవడం ఎంతో దీవెనకరం. సంఘ కాపరి అంటే దైవజనుడు అనేటువంటి పదవి మహోన్నతమైనటువంటిది. సంఘ కాపరి అని చెప్పి పిలువబడటం ఎంత ఘనమైనటువంటిదో, దైవజనునిగా సంఘ కాపరిగా జీవించడం అంత కష్టతరమైనటువంటిది. సంఘ కాపరి అనేటువంటి బిరుదు దేవుని సేవకునికి సిరి ద్వారా కానీ, ఏదో డబ్బు ద్వారా కానీ, లేకపోతే ఎవరో సిఫారసు చేస్తే, ఎవరో రికమెండ్ చేస్తే ద్వారా వచ్చేటువంటిది కాదు. అది కేవలం దైవానుగ్రహమే. చెప్తున్నట్టుగా దేవుడు రోమా 9:15లో నేను ఎవరిని కరుణిస్తానో వాన్నే. అయితే దేవుని మార్గాన్ని మనకు ప్రబోధించేటువంటి దైవజనుని మనం ఎలా ప్రేమించాలి, ఎలా గౌరవించాలి, ఎలా అభిమానించాలి అనే విషయాలు ధ్యానించడం చాలా శ్రద్ధగా వినాలి. ఇది జీవితానికి చాలా సంబంధించిన విషయం. ఈరోజు మన ఆశీర్వాదాన్ని మనం కోల్పోవడానికి కారణం ఏంటంటే గౌరవించవలసిన వాడిని గౌరవించకపోవటం వల్లే. ఆదికాండం 9వ అధ్యాయం 2వ వచనం మనం చదివినట్లయితే, 9వ అధ్యాయం 22వ వచనం మనం చదివినట్లయితే, అక్కడ అప్పుడు కనానుకు తండ్రి అయినటువంటి హాము తన తండ్రి వస్త్రహీనుడయుండెడు చూసి బయటనున్న తన ఇద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపెను. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. తప్పు చూసినప్పుడు 10 మందికి ప్రచారం చేస్తూ ఉన్నావా? ప్రియులు గమనించాలి. విప్పుతున్నామా, కప్పుతున్నామా? అర్థమవుతుందా? విప్పుతున్నావా, కప్పుతున్నావా? నోవహు 5 సంవత్సరాల ప్రాయం గలవాడు. అలా ఉన్నప్పుడు అతనికి సేము, హాము, యఫేతు అనేటువంటి అందమైన 3 కుమారులు జన్మించాడు. 500 సంవత్సరాలలో పిల్లలు పుడతాం ఏంటండి? అబ్రహాం 100 సంవత్సరాలు పుడితేనే ఆశ్చర్యపోతాం మనం. నోవహుకు 500 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు పుట్టారంటే 3 పిల్లలు. సేము, హాము, యఫేతు అందమైన 3 కుమారులు జన్మించారు. ఆదికాండం 5:32 చూడండి మీరు. ఒక దినం ఏమైందంటే నోవహు ద్రాక్షారసం త్రాగి తన గుడారంలో మత్తుడైపోయి వస్త్రహీనుడిగా పడి ఉన్నాడు. హాము తన తండ్రి వివస్త్రుడైపోయి ఉండేది చూసి కప్పుటకు బదులు హాస్యభావంతో బయట తన ఇద్దరు సహోదరులకు ఈ విషయం చెప్పాడు. ఆదికాండం 9:22లో ఆ ఇద్దరు తనీలు ఏం చేశారు తెలుసా? గౌరవభావంతో ఒక వస్త్రం తీసుకొని వచ్చి ఇద్దరు భుజాల మీద వేసుకొని వెనుకకు నడిచి వెళ్ళి తమ తండ్రి దిశమలను కప్పారు. వారి ముఖములు వెనుక తట్టు ఉండటం వలన తండ్రి దిగంబరత్వాన్ని వారు చూడలేదు. ఈ సంఘటనలో హాము తన తండ్రి దోషం విప్పితే సేము, యాపేతు తన తండ్రి దిగంబరత్వాన్ని కప్పారు. విప్పుతున్నారా, కప్పుతున్నారా? నువ్వు విప్పే వ్యక్తిగా ఉన్నావా, కప్పేటువంటి వ్యక్తిగా ఉన్నావా? ఆలోచన చేసుకోవాలి ఈ సమయంలో. నోవహు నీతిమంతుడు, తన తరంలో నిందారహితుడు, దేవునితో కూడా నడిచినటువంటి వాడు అని మనం దైవ గ్రంథంలో చూడగలుగుతాం. ఆదికాండం 6:9లో అలాంటి నీతిమంతుని తప్పును విప్పినటువంటి హాము శాపానికి గురైతే కప్పినటువంటి సేము, యాపేతులు ఆశీర్వాదాలు పొందారు. ఈరోజు నువ్వు ఆశీర్వదించబడాలా లేక శాపానికి గురవ్వాలా? చాయిస్ ఈజ్ యువర్స్. నీ నోరు, నీ ఇష్టం. నువ్వు ఏది మాట్లాడుతున్నావు, ఏది ప్రచారం చేస్తున్నావు. ఈ రోజున చాలామంది సేవకులు చూస్తుంటుంటాం మనం. వాళ్ళ గురించి చాలా నెగిటివ్స్ వస్తూ ఉంటుంటాయి. అందులో పాలుభాగస్తులుగా ఉన్నావా? ప్రచారం చేస్తూ ఉన్నావా? ఆ సేవకుడు ఉన్న తప్పును 10 మందికి చూపిస్తూ చెప్తూ ఉన్నావా? ఆ సేవకుడు ఇలాంటివాడు అలాంటివాడు అంటున్నావా? జాగ్రత్త నా ప్రియమైనటువంటి సహోదరి. హాము సంతతికి చెందినటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నావా? లేకపోతే సేము, యాపేతుల సంతతికి వ్యక్తిగా నువ్వు ఉన్నావా? నీకు తెలుసు, ఇప్పుడు నీకు అర్థమైపోయింది. ఇప్పుడు ఎస్, నేను సేమ్ ఎలా చేశానంటే హాములాగానే చేశానే, హాములాగానే ప్రవర్తిస్తూ ఉన్నానే అంటే నువ్వు సరి చేసుకో. ఇప్పుడే అనుకున్న సమయం. ఏ సేవకుడి గురించి ఎంత తప్పైనా సరే, అది నిజమైనా సరే, దయచేసి పక్క వాళ్ళకి చెప్పొద్దు, ప్రచారం చేయొద్దు, ప్రచారంలో పాలు పంచుకోవద్దు, ప్రచారం చేస్తున్న వీడియోలను చూడొద్దు, వాటితో ఏకీభవించొద్దు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి నీ జీవితానికి, హాము జీవితానికి శాపం, హాము జీవితం ఏమైంది? శాపానికి గురైపోయింది. కారణం ఏంటి తెలుసా? విప్పాడు, కప్పలేదు. కప్పినటువంటి వారు ఆశీర్వాదానికి గురయ్యారు. కాబట్టి విప్పుతున్నారా, కప్పుతున్నారా అనేటువంటిది మీ యొక్క ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. నిర్గమకాండం 25:5 తండ్రుల దోషం కుమారులు ఒడిలో వీతురు అన్నటువంటి విషయం హాము విషయంలో నెరవేరింది. కనుకే హాము కుమారుడైనటువంటి కనాను శపించబడినటువంటి తన సహోదరులకు దాసుడు అయిపోయాడని చెప్పి బైబిల్ గ్రంథం బోధిస్తూ ఉన్నది. జాగ్రత్త. కప్పుతున్నారా, విప్పుతున్నారా?
నెక్స్ట్ నెంబర్ 2, రెండో పాయింట్ చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినాలి. ఇవన్నీ కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. 141 కీర్తన 5వ వచనం మనం చదివినట్లయితే, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం, వారు నన్ను గద్దించడం నాకు తైలాభిషేకం, నేను అట్టి అభిషేకం త్రోసివేయకుందును గాక. వారి దుష్టక్రియలు చూసి నేను తప్పక ప్రార్థన చేయుచున్నాను. వారి దుష్టక్రియలు చూచి నేను తప్పక ప్రార్థన చేస్తున్నాను. ప్రచారం చేస్తున్నారా, ప్రార్థన చేస్తున్నారా? అమ్మా, నిన్నే అడుగుతున్నాడు దేవుడు. నువ్వు చాలా తప్పులు చూస్తావు కదా సేవకుల్లో. ఆ సేవకుడు ఇలాగ, ఈ సేవకుడు ఇలాగా. ప్రచారం చేస్తున్నావు, ఎప్పుడైనా ప్రార్థన చేసావా? ఒక వ్యక్తి గురించి చెడుగా చెప్పే ముందు ఎప్పుడైనా ప్రార్థన చేసావా? ఒక వ్యక్తి లోపాన్ని బయటకు పెట్టే ముందు ప్రార్థన చేసావా? ప్రార్థన చేస్తే నువ్వు ఎలా చెప్తావు? లేదు, చెప్పలేవు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి ఇక్కడ కీర్తన 145 ప్రకారం, వారి దుష్టగిరిని చూసి కూడా నేను తప్పక ప్రార్థన చేయించున్నాను. వండర్ఫుల్, వండర్ఫుల్. ఉన్నదా ఈ లక్షణం? ఈ యొక్క వాక్య భాగంలో నీతిమంతులు తనను కొట్టుడు ఉపకారంగాను, గద్దించుడు తైలాభిషేకంగాను భావించి అలాంటి అభిషేకం త్రోసివేయకుందునుగా అంటున్నాడు రాజు అయినటువంటి దావీదు గారు. నీతిమంతులు దుష్టక్రియలు కన్నులారా చూసి కూడా నేను తప్పక ప్రార్థన చేస్తున్నానని కూడా ఉద్బోధిస్తున్నాడు భక్తుడైన దావీదు. ఇటువంటి మరిది పునీతుల పట్ల దావీదు వైఖరి, నీతిమంతుల పట్ల దావీదు వైఖరి. నీతిమంతులు మనల్ని ప్రేమతో గద్దించవచ్చు, దండించవచ్చు. సంఘ కాపరి పరిచర్య 2 విధములు. కాపరిగా మందను కాపాడుటకు తన దుడ్డుగారను వాడతాడు. గొర్రెలు తప్పుదారి పట్టినప్పుడు దండను ఉపయోగిస్తాడు. ఆ దండాన్ని ఉపయోగించి దొడ్డులోనికి చేర్చుతాడు. 23వ కీర్తన మీరు చదువుకుంటే 4వ వచనంలో, కీర్తన 145లో నీతిమంతుల పాపం గురించి ప్రస్తావించబడింది. నీతిమంతులు పాపం చేస్తారా అనే ప్రశ్న మనకు కలుగుతుంది కదా. నీతిమంతులు సహితం మానవులే, అందువలన వాళ్ళప్పుడప్పుడు పాపం చేయడం సహజమే. కానీ వారి పాపం విషయం దేవునికి ప్రార్థన చేస్తానే కానీ మనుషులకు ప్రచారం చేయనన్నటువంటి దావీదు భక్తుడు అంటున్నాడు. ఇక్కడ దావీదు యొక్క స్వలాభంలో కానీ గొప్పతనం కానీ మనం చూడొచ్చు. దావీదు యొక్క స్వలాభంలోని గొప్పతనాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. నేటి క్రైస్తవ సంఘం అవలంబించవలసినటువంటి శ్రేష్టమైన మార్గం కూడా ఇదే. అభిషక్తుడైనటువంటి సౌలు రాజు దావీదు చేతికి అనేక పర్యాయాలు చిక్కినా కానీ పగతో అతన్ని సంహరించకుండా వదిలిపెట్టేశాడు. యెహోవా చేత అభిషేకం నొందిన వాడిని నేను చంపి నిర్దోషి ఒకటి ఎవరికి సాధ్యం అని అన్నాడు దావీదు. 1 సమూయేలు 26:9లో ఒక క్రైస్తవ సభలో ఒక క్రైస్తవుడు ఇలా చెప్తున్నాడు, మా పాస్టర్ గారు గొప్ప తాగుబోతు, దుర్మార్గుడు. ఆయన మా యువకులందరినీ కూడా తప్పుత్రోవ పట్టిస్తున్నాడు. ఆయన మా సంఘ కాపరిగా వచ్చాక మా సంఘం ఆధ్యాత్మిక స్థితి అంతా క్షీణించిపోయింది. ఈ మాటల్లోని నిజాలు ఎలా ఉన్నా కానీ ఇలాంటి పద్ధతి దావీదు అవలంబించలేదు. వారి పాపాల కొరకు ప్రార్థన చేస్తానని అన్నాడు తప్ప బయట పెడతానని లేదు. విశ్వాస అయినటువంటి దావీదు అలా మాట్లాడాడు. దావీదు వలె మనం కూడా మన సంఘ కాపరి గురించి ఆహర్నిశాలు ప్రార్థించాలి. మన ప్రార్థనలే ఆయనకు ప్రాకారాలు. ఏ సంఘం తమ కాపరి గురించి ప్రార్థిస్తుందో ఆ సంఘం ఆశీర్వదించబడుతుంది. సంఘ కాపర్లు కూడా శోధనలో ప్రవేశించబడకుండానట్లు మెలకువగా ప్రార్థించాలి. ప్రార్థించే పాదిరి పాపం చేయడు, పాపం చేసే పాదిరి ప్రార్థించడు. వింటున్నారా? ప్రార్థన చేసేటువంటి పాస్టర్ గారు పాపం చేయలేడు, పాపం చేసే పాస్టర్ గారు ప్రార్థన చేయలేడు. కాబట్టి ఈరోజున సంఘం సేవకుని కొరకు ప్రార్థించాలి. ఇంకొక మాట మనం చూద్దాం ప్రియులారా. మీరు 2వ రాజుల గ్రంథం 1వ అధ్యాయం 8 నుంచి 15 వచనాల వరకు సమయం ఉన్నప్పుడు చదువుకోండి. 2వ రాజుల గ్రంథం 1వ అధ్యాయం 8 నుంచి 15 వచనాల వరకు మీరు చదువుకున్నట్లయితే ఇక్కడ 3 వ్యక్తులు మనం వారి వ్యక్తిత్వాలు మనకు కనిపిస్తాయి. ఈ యొక్క విషయం ఏంటంటే అవమానిస్తున్నామా, అభిమానిస్తున్నామా? ఇక్కడ అవమానిస్తున్నామా, అభిమానిస్తున్నామా అనేటువంటి సంగతి ఇక్కడ బయటపడుతుంది మనకి. 3 వ్యక్తులు వారి యొక్క వ్యక్తిత్వాలు మనకు గమనిస్తాను. రాజు అయినటువంటి అహజ్యా కొండ మీద ఉన్నటువంటి ఏలియాను బంధించడానికి 50 మంది చెప్పున తన అధిపతులతో 3 గుంపులు వేరువేరుగా పంపాడు. దైవజనుడైన ఏలియా పట్ల పంపబడిన అధిపతుల ప్రవర్తన, వారు ప్రవక్తను సంబోధించిన తీరు, మరి ఆ చలాయించినటువంటి అధికారం, వాటి పర్యవసానం మనం గమనించినట్లయితే ఇక్కడ 3 చూద్దాం. 3 గుంపులు కదా. మొదటి అధిపతి ఏం చేస్తున్నాడంటే, ఇతడు ధైర్యవంతుడు, రాజాజ్ఞకు లోబడినటువంటి వాడు. ఏలియాను సమీపించి దైవజనుడా అని గౌరవంగా సంబోధించాడు, కానీ దిగిరా అని చెప్పి శాసించాడు. దైవజనుని దిగిరమ్మని శాసించడం అసభ్యంగా ఉంది. ఓ ఏలియా,
దిగిరావయ్యా అని అంటే బాగుండేదేమో. దైవజనుడా అని సంబోధించినప్పుడు దిగిరమ్మని చెప్పి శాసించడం ఆ దైవజనుని అవమానించడం అవుతుంది. అప్పుడు ఏలియా, నేను దైవజనుడినైతే అగ్ని ఆకాశం నుంచి దిగి వచ్చి నిన్ను నీ 50 మందిని దహించునుగాక అని ఆజ్ఞాపించాడు. అలాగే జరిగింది. ఇక రెండవ గుంపును మనం చూసినట్లయితే రెండవ అధిపతి. ఇతడు మొదటి వాని కంటే రెండింతల ధైర్య సాహసాలు గలవాడు. ఎందుకంటే మొదటి వాని విషయం విని కూడా ఏలియా దగ్గరకు వచ్చాడంటే ధైర్యంలో దిట్టని చెప్పవచ్చు. ఇతడు ఆ మొదటి వాని కంటే కొంచెం దురుసుగా ప్రవర్తించాడు. దైవజనుడా అని సంబోధించి త్వరగా దిగిరమ్మని చెప్పి రాజు ఆజ్ఞాపిస్తాడని చెప్పి రాజుగారి ఆజ్ఞను గుర్తు చేశాడు. ప్రియులు గమనించాలి, రాజులను అభిషేకించి దేవుని పక్షంగా వారిని నియమించేటువంటి ప్రవక్తకు రాజాజ్ఞను గుర్తు చేయడం హాస్యాస్పదం కాదు. శిక్షలో ఎలాంటి మార్పు లేకుండా మొదటి గుంపు జరిగినట్లుగానే ఈ రెండవ గుంపు కూడా జరిగింది. అయిపోయి రెండవ గుంపు, రెండవ అధిపతి. మూడవ అధిపతి మనం చూసినట్లయితే ఈ మూడవ వ్యక్తి ధైర్యశాలి మాత్రమే కాదు, అతడు విధేయుడు, భక్తిపరుడు, దేవునికి స్తోత్రం, యుక్తిపరుడు కూడాను. ఏలియాను సమీపించి వివేకంతో మొదట మోకాళ్ళునాడు, తర్వాత దైవజనుడాను సంబోధించాడు. త్వరగా దిగిరా అని అవమానించలేదు. దయచేసి మా అందరి ప్రాణంలో నీ దృష్టికి ప్రియముగా ఎంచుము, ఆకాశం నుంచి అగ్ని రప్పించకు అని ప్రాధేయపడ్డాడు. అతని వినయము, విధేయత, గౌరవప్రదమైనటువంటి సంబోధన దైవజనుడికి నచ్చాయి. గనుకనే మొదటి ఇద్దరు అధిపతులు చేయలేనటువంటి కార్యమును ఇతను చేయగలిగాడు. ఏలియాను తన వెంబడి తీసుకుని వెళ్ళగలిగాడు. ఈ మూడవ అధిపతి దైవజనుని అభిమానించినందువలన తన ప్రాణాలు, తన సైనికుల ప్రాణాలు కాపాడుకున్నాడు. మొదటి ఇద్దరు కూడా అవమానించినందుకు ప్రాణం పోగొట్టుకున్నారు. హల్లెలూయా. కూషు దేశపు స్త్రీని వివాహం ఆడినందుకు మిరియాము, అహరోనులు మోసేకు విరోధంగా మాట్లాడారు. మా రక్త సంబంధి మాకంటే చిన్నవాడు కదా అని అవమానించి యెహోవా చేత అభిషేకించబడినటువంటి వాడని మరిచిపోయి అతనికి విరోధంగా మాట్లాడినందువల్ల ఏమైంది? మిరియాము తెల్లని కుష్టు సంపాదించుకుంది. పూర్వం కొంతమంది సంఘ సభ్యులు మేము మా సంఘ కాపుని అభిమానిస్తున్నాం అని వ్రాయిపోయి అవమానిస్తున్నామని చెప్పి రాశారంటే ఉత్తరంలోను. అభిమానించడం వేరు, అవమానించడం వేరు. కాబట్టి మీరు అవమానిస్తున్నారా, అభిమానిస్తున్నారా? చూసారా చిన్న అక్షర దోషం? ఇది అచ్చు తప్పే అయినా కానీ వాస్తవంగా ఇలా ప్రవర్తించే వారిని మనం తరచుగా గమనిస్తూనే ఉంటాం. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుని సేవకులను అవమానించి శాపగ్రస్తులు కాకుండా వారిని అభిమానించి ఆశీర్వాదాలు పొందుకోవాలి మనం. హల్లెలూయా. కాబట్టి పరిహాసం చేస్తున్నారా, పరిహసిస్తున్నారా, లేకపోతే ప్రేమిస్తున్నారా? 2వ రాజుల గ్రంథం 2:23 నుంచి 2వ రాజుల గ్రంథం 4:8 వరకు మీరు చదువుకున్నట్లయితే ఈ సంఘటనలో 42 మంది పట్టణ బాలుర్ల బోడివాడ ఎక్కిపో, బోడివాడ ఎక్కిపో అని చెప్పి ప్రవక్తను అపహేళన చేస్తూ ఉన్నారు. ఎవరి బోడివాడు? ఎక్కడికి ఎక్కి వెళ్ళమంటున్నారు? ప్రియులు గమనించాలి, ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? ఎలీషా బట్ట తలవాడు గనుక బోడివాడ అని చెప్పి అంటున్నారు. తన గురువు అయినటువంటి ఏలియా ప్రవక్త పరమునకు ఎక్కి వెళ్ళాడు గనుక నీవు కూడా నీ గురువులాగా ఎక్కిపో అని చెప్పి వెక్కిరిస్తున్నారు. నీ ప్రవక్త పోయాడు, చచ్చిపోయాడు, నువ్వు కూడా చచ్చిపో అని చెప్పి వెక్కిరిస్తున్నారు. వేరే మాట్లాడుతున్నారు పిల్లలంతా కూడాను. చచ్చిపో నువ్వు కూడాను, బోడివాడ ఎక్కిపో అని చెప్పి వాళ్ళంతా వెక్కిరిస్తున్నారు. ఆ రోజుల్లో అందరు ప్రవక్తలు కూడా అందరు ప్రవక్తలను ఏలినవాడా అని చెప్పి గౌరవంగా పిలిస్తే అవిధేయులైనటువంటి ఈ బాలురు బోడివాడా అని చెప్పి ఆయనను పరిహసిస్తున్నారు. ఇది ఎంత విచారకరమైన విషయం. దీని ప్రతిఫలం మనందరికీ తెలిసిందే. 2 ఆడ ఎలుగుబంట్లు అరణ్యం నుంచి వచ్చాయి. ఆ 42 మంది బాలును చీల్చివేసినట్లు దేవుని వాక్యం చెప్తుంది. దేవునికి వందనాలు, దేవునికి మహిమ. ఈ 42 మందిలో అమ్మాయిలు లేరు. చాలామంది క్రైస్తవులు కూడా అనేక పర్యాయాలు ఈ యువకుల్లాగానే ప్రవర్తిస్తూ ఉంటారు. ఉదరము లావుగా ఉంటే ప్రియులు గమనించాలి, పొట్ట ఎక్కువ ఉంటే పొట్ట పంతులు అంటారు, కుంటికాలు కలవాడైతే కుంటిపాదిరి అంటారు. చూసారా? కొంచెం లావుగుంటే పొట్టి పాస్టర్ గారు అంటారు. లేదా ఏదైనా కాలు కొంచెం తప్పుగా ఉంటే కుంటి పాస్టర్ గారు అంటారు. లేకపోతే కళ్ళు ఏదైనా తేడాగా ఉన్నాయనుకోండి, కళ్ళు సరిగ్గా కనపడట్లేదు అనుకోండి, గుడ్డోడు అనుకోండి, గుడ్డు పాస్టర్ అంటారు. లేకపోతే కలర్ ఏమైనా బ్లాక్గా ఉందనుకోండి, కర్రీ పాస్టర్ అంటారు. ఎర్రగా ఉంటే ఎర్ర పంతులు, ఎర్ర పాస్టర్ అంటారు. వెంట్రుకలు లేకపోతే బోడివాడు అంటారు. వెంట్రుకలు కొంచెం ఉంటే హిప్పీ పాస్టర్ అంటారు. ఇలాగ అనేక విధాలుగా ఎగతాళి పేర్లు పెడుతూ ఉంటుంటారు చాలామంది దైవ సేవకులకి. అటువంటి క్రైస్తవులు జాగ్రత్త వహించాలి. తెలుగులో ఒక సామెత ఉంది, గుర్రం గుడ్డిదే అయినా కానీ దానాకు తక్కువ కాకూడదంట. గుర్రం గుడ్డిదే కానీ దానికి పెట్టేటువంటి దాన తిండి మాత్రం తక్కువ కాకూడదంట.
కాబట్టి నీ సంఘ కాపరి గుడ్డివాడో గూనివాడో కావచ్చు, లేకుంటే ఎక్కువ విద్యావంతుడు కాకపోవచ్చు, కానీ అతడు దేవుని చేత అభిషేకించబడినటువంటి దైవజనుడు అని చెప్పి గ్రహించాలి, గౌరవించాలి. అప్పుడు నీవు దేవుని నుంచి దీవెనలు పొందుకుంటావు. హల్లెలూయా. సునీయమైనటువంటి పట్టణంలో ఒక స్త్రీ ఉంది. ప్రవక్త అయినటువంటి ఎలీషాను దైవజనుడు చెప్పి గ్రహించి గౌరవించి ఎంతగానో కొనియాడింది. అలా గౌరవించినందుకు ప్రతిఫలంగా దేవుడు ఆమెను దీవించి ఒక కుమారుని అనుగ్రహించాడు. అయితే ఆ కుమారుడు వ్యాధి పొంది వ్యాధి ద్వారా మరణించగా ఎలీషా ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ద్వారా ఆ కుమారుడు మళ్ళీ బ్రతికించబడ్డాడు. అంతేకాదు నా ప్రియమైనటువంటి వారలారా, ఆమె కరువులో కాపాడబడటానికి మార్గం కూడా ఎలీషా సూచించాడు. ఆమె ఇచ్చిన ఆతిథ్యమైన కానీ ఎన్నో రీతిలుగా మేళ్ళు దీవెనలు పొందింది. మిమ్మల్ని చేర్చుకుని వారు నన్ను చేర్చుకును అంటున్నాడు దేవుడు. నన్ను చేర్చుకుని వాడు నన్ను పంపిన వాడిని చేర్చుకును. ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త ఫలం పొందును, నీతిమంతుని చేర్చుకునేవాడు నీతిమంతుని ఫలం పొందును అని చెప్పి అన్నాడు మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారే చెప్పాడు ఈ మాటలు. మత్తయి సువార్త 10:40-41 వచనాల్లో. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఇంతవరకు ఈ మాటలు విన్నటువంటి మీ జీవితంలో ఒకవేళ ఇంతవరకు దేవుని సేవకుడు అంటే ఏమాత్రం గౌరవం లేదా? ఎన్నోసార్లు నిందించారా, అవమానించారా? అయితే ఈరోజు నా సరి చేసుకోవడానికి చక్కటి అవకాశం ఇస్తున్నాడు. ఈరోజు మనం ధ్యానించిన వాక్యంలో దేవుని సేవకుని నిందించినాడు వారు ఎవరైనా ఆశ్రయించబడ్డట్టున్నదా? శాపానికి పాలైపోయారు, శాపానికి గురైపోయారు, వాళ్ళ జీవితాలు సర్వనాశనం అయిపోయాయి. కానీ గౌరవించిన వారు, మేలు చేసిన వారు, చిన్న సహాయం చేసినా సరే, ఆతిథ్యం ఇచ్చినా సరే అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకున్నారు వాళ్ళు. ఏ లిస్టుకి చెందినటువంటి వారు. మన నోరుని ఎలా వాడుతూ ఉన్నాం పిల్లలు గమనించాలి. మేలు చేస్తున్నామా, కప్పుతున్నామా, విప్పుతున్నామా, పరిహాసం చేస్తూ ఉన్నామా, ప్రార్థన చేస్తూ ఉన్నామా? ఆలోచన చేసుకుందాం, పరిశీలన చేసుకుందాం. స్తోత్రం దేవ, విన్న వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయం నాటబడి నూరంతల ఫలించి అభివృద్ధి చెంది అనేక మందికి దీవెనకరంగా ఉన్నట్లు చేసినందుకు వందనం చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించిన మీ పొందుకుని ఉన్నామా పరమ తండ్రి. ఆమేన్.